నమస్తే. టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం. ఛానల్ సబ్స్క్రైబ్ చేయగలరు, షేర్ చేయగలరు, లైక్ చేయగలరు, బెల్ ఐకాన్ని నొక్కగలరు. ధన్యవాదములు. జూలై మాస ఫలితాలలో మకర రాశి గురించి. జూలై 2024 మాస ఫలితాలలో మకర రాశి అధిపతి శని. ఈ మకర రాశిలో ఉత్తరాషాఢ, శ్రవణ నక్షత్రం, ధనిష్ట నక్షత్రం 3 నక్షత్రాలు ఉంటాయి. ఈ గోచార ఫలితాలు 3 నక్షత్రాల వారికి కూడా వర్తిస్తాయి అనేది చెప్పటం జరుగుతుంది. అయితే గోచార ఫలితాలు కదా, అసలు గోచారం అంటే ఏంటో కూడా ఒకసారి చూద్దాము. కొత్త వారికి ఎవరికైనా ఉపయోగపడవచ్చు అని చెప్తున్నాను. గోచారం అంటే గ్రహముల యొక్క చలనం అని అర్థం. ఆకాశంలో మనకు కనిపించే గ్రహాలు ఇతర గ్రహాలను కలిసినప్పుడు, లేదా తను సంచరించే ప్రాంతం యొక్క లేదా తను కలిసిన తోటి గ్రహాల యొక్క శుభాశుభ ఫలితాలను కాలానుగుణంగా ప్రభావితం చూపిస్తాయి ఖగోళం నుండి. అలా గ్రహాల యొక్క స్థితి, యుతి, దృష్టి, మిత్ర, శత్రు సమన్వత్వానుగుణంగా జాతక స్థితులను అనుసరించి శుభాశుభాలను గుర్తించి రాశి చక్రానికి అనువదింపబడుతుంది. ఇది గోచారం అంటే క్లుప్తంగా చెప్పటం జరుగుతుంది. ఇది ఇక ఖగోళంలో ప్రస్తుతానికి ఈ మకర రాశి చక్రంలో మకర రాశి వారికి ఏ ఏ భావాలలో గ్రహాలు స్థితి పొంది ఉన్నాయో ఒకసారి అది కూడా చూద్దాము. ఇక రాశ్యాధిపతి, ద్వితీయాధిపతి అయిన శని కుంభంలో ఈ మాసం అంతా సంచారం చేస్తాడు. తృతీయ వ్యయాధిపతి అయిన గురువు పంచమం అయిన వృషభంలో సంచారం ఈ మాసం అంతా చేస్తాడు. చతుర్థ లాభస్థానం అయిన కుజుడు చతుర్థంలో సొంత రాశిలో 12 వరకు సంచరించి 13 నుండి పంచమం అయిన వృషభంలోకి ప్రవేశిస్తాడు. అక్కడ సంచారం చేస్తాడు. ఇక పంచమాధిపతి, దశమాధిపతి అయిన శుక్రుడు 6 వరకు మిథునంలో సంచరించి 7 నుండి కర్కాటకంలో సప్తమంలో సంచరిస్తాడు మాసమంతా. ఇక షష్టాధిపతి, నవమాధిపతి అయిన బుధుడు 20వ తారీఖు వరకు కర్కాటకంలో సప్తమంలో సంచరించి తరువాత సింహరాశికి అష్టమానికి ప్రవేశించి సంచరిస్తాడు మాసాంతం వరకు. ఈ అష్టమాధిపతి అయిన రవి 6వ భావం షష్టమంలో మిథునంలో 15 వరకు సంచరించి 16 నుండి కర్కాటకంలోకి సప్తమంలోకి ప్రవేశించి అక్కడ మాసాంతం వరకు సంచారం చేస్తాడు అనేది ఉంది. ఇక తృతీయం అయిన మీనంలో రాహువు, నవమంలో కన్యలో కేతువు ఈ మాసం అంతా వారిద్దరూ అక్కడే సంచారం చేస్తారు. ఇది గ్రహాల స్థితిగతి మకర రాశి చక్రాన్ని అనుసరించి. ఇక రాశ్యాధిపతి శని అనుకూలంగా లేడు ఈ మాసమంతా కూడా. ద్వితీయంలో కేతువు మాసమంతా కూడా ద్వితీయంలో కుంభంలో శని అనుకూలంగా కాదు. ఇక 13 వరకు చతుర్థంలో కుజుడు కూడా అనుకూలం కాదు. పంచమంలో కూడా 13 తర్వాత అయినా కూడా అనుకూలం కాదు. అంటే ఈ మాసమంతా కుజుడు కూడా అనుకూలం కాదు అని చెప్పవచ్చు. ఇక సప్తమంలో బుధుడు కూడా 20వ తేదీ వరకు అనుకూలంగా లేడు. ఇక శుక్రుడు పంచమాధిపతి, దశమాధిపతి అయిన శుక్రుడు 6 వరకు మిథునంలో 6వ భావంలో మిథునంలో అనుకూలం కాదు. 7 నుండి కర్కాటకం అయిన సప్తమంలో సంచారం. ఇక్కడ కూడా సప్తమంలో కూడా శుక్రుడు అనుకూలంగా ఫలితాలను ఇవ్వలేడు. మొత్తానికి ఈ మాసమంతా కూడా శుక్రుడు అనుకూల ఫలితాలు ఇవ్వలేడు అనేది కనిపిస్తుంది. మొత్తానికి ఈ మాసంలో శని, కేతువు, కుజుడు, శుక్రుడు పూర్తి అనుకూలంగా లేరు ఈ మాసం అంతా కూడా. ఇక మిగిలింది 15 వరకు రవి, 20 నుండి మాసాంతం వరకు బుధుడు, ఆ 10 రోజులు బుధుడు, మాసమంతా కూడా గురువు అనుకూలిస్తున్నారు. ఇది వీరు ఈ మాసం అంతా నడిపిస్తారు అనేది కనపడుతోంది. అంటే పూర్తిగా గురువు మీదే మరియు 15 వరకు రవి, 20 నుండి బుధులు నడిపిస్తారు ఈ మాసం అంతా. అయితే వీరు ముగ్గురు కూడా ఏ విధమైన ఫలితాలను ఇవ్వబోతున్నారో చూస్తే, ముఖ్యంగా విద్యార్థులకి హైయర్ ఎడ్యుకేషన్కి కూడా చాలా మంచి అవకాశాలు, ఫలితాలను చూస్తారు. విదేశీ విద్యకు కూడా మంచి ఫలితాలు ఉంటాయి. విదేశీ ప్రయాణాలకు కూడా అనుకూలంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలకి మంచి ఆదాయం పొందుతారు. ఆర్థిక లాభాలు వ్యాపారపరంగా కూడా అని కనపడుతోంది అని చెప్పవచ్చు. ప్రమోషన్ కూడా ఆశించవచ్చు. శత్రువులందరినీ కూడా దూరం ఉంచగలుగుతారు. వారిపై ఆధిపత్యం సాధిస్తారు.
ఏ విధంగా అయినా సరే ఆర్థిక లాభాలు, ఆకస్మికంగా అయినా సరే, ఉద్యోగ వ్యాపారపరంగా అయినా సరే లాభాలను, ధనాన్ని పొందుతారు ఈ మాసమంతా ఏదో ఒక వనరుల నుండి అనేదైతే స్పష్టంగా పంచమంలో గురువు వల్ల కానీ, అష్టమంలో బుధుని వలన కానీ కనిపిస్తుంది. ఇక అంటే ఇన్సూరెన్సు, బాండ్స్, మెచ్యూరిటీ అయిన అమౌంట్ కానీ ఏదైనా సరే ఆకస్మికంగా వచ్చేది, ధనం సమకూరుతుంది, ఖర్చులకి సరిపోతుంది మాసమంతా అని కూడా ఉంది. అయితే దుబారా ఖర్చులు కూడా కనిపిస్తున్నాయి ఒక విధంగా. స్పెక్యులేషన్కి, స్టాక్స్కి కూడా కొంత అనుకూలంగా ఉంటుంది. అయితే బాగా అనుభవం ఉన్న వారిచే సూచనలు తీసుకుని ఇన్వెస్ట్ చేయాలి, లాభాలుంటాయి. ఇంటిలో శుభకార్యానికి కూడా అవకాశాలుంటాయి. సంతానం లేని వారికి కూడా అవకాశాలు. అన్ని ప్రణాళికలను, కోరికలను విజయవంతంగా పూర్తి చేస్తారు. ఈ మాసంలో సానుకూలంగా కొంతవరకు అనే కనపడుతోంది. అయితే అలాగే విద్యార్థులు తమ చదువులకి బాగా సాగేందుకు మంచి అనుకూలంగా ఉంటుంది ఈ మాసంలో అనేది కూడా ఒక ప్రక్క కనిపిస్తుంది ఒక పార్ట్లో. ఆరోగ్య విషయాలకు వస్తే ఇక 15 వరకు చాలా బాగుంటుంది అని 15 వరకు బాగుంటుందని చెప్పవచ్చు. అవివాహితులకు వివాహ అవకాశాలు రావచ్చు. తీర్థయాత్రలు చేసేది ఉంది. ప్రయాణాలు 16 వరకు సాఫీగా సాగటానికి అవకాశాలు ఉన్నాయి. 16 తర్వాత ప్రయాణాలలో ఇబ్బందులు, సమస్యలు, విలువైన వస్తువులు పోగొట్టుకునేది ఉంటుంది. జాగ్రత్త పడాలి అప్పుడు. అయితే 20వ తేదీ తర్వాత ఎక్కువగా ఆర్థిక ధనలాభాన్ని సూచిస్తుంది. విజయాలుంటాయి. కోరుకునే విధంగా ఉండాలని కోరుకునే వారికి ఉంటారు. అన్ని రంగాల్లో విజయాలుంటాయి. నూతన ప్రాజెక్ట్స్కి కూడా, ఆర్థిక వెంచర్లలో కూడా లాభాన్ని ఆశించవచ్చు. అష్టమ బుధుని సంచార స్థితి సామాజికంగా ఈ సమయంలో అంటే మాసాంతం రోజుల్లో కానీ మీ హోదా పెరుగుదల ఉండొచ్చు. చెప్పాలంటే కొంచెం సౌకర్యవంతమైన జీవనం పొందేందుకు కూడా గోచారంలో అష్టమ బుధుని అనుమతిస్తుంది అని చెప్పవచ్చు. ఇక సప్తమంలో రవి, బుధ, శుక్రులు కూడా ప్రతికూలంగా ఉన్నారు. 16 తర్వాత జీవిత భాగస్వామితో కలహాలు మరియు అపార్థాలు ఉంటాయి. భాగస్వామికి, సంతానానికి కూడా ఆరోగ్య సూచనలు ఉంటాయి. 16 తర్వాత రాశివారి ఆరోగ్యానికి కూడా అనుకూలం లేదు. కావున చాలా శ్రద్ధ అవసరం పెట్టాలి. ఎక్కువగా రక్తం, పొట్టకు సంబంధించిన వ్యాధులు, తలనొప్పి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఆందోళన చెందే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. కావున అత్యంత శ్రద్ధ అవసరం ఆరోగ్యపరంగా మాసం అంతా కూడా. సరి అయిన నిద్ర, తిండి లేకపోవడం ఇంకా అనారోగ్యానికి దారితీస్తుంది అనేది కూడా కనపడుతుంది. సంతానానికి, భాగస్వామికి అయితే 16 నుండి అప్రమత్తంగా ఉండాలి. ఖర్చులు చాలా ఎక్కువగా ఉంటాయి వీరి ఆరోగ్య సమస్యలకు గాను అనేది కనిపిస్తోంది. అలాగే వాహనాలతో కూడా చాలా జాగ్రత్తగా ఉండేది కనపడుతుంది. చతుర్థంలో కుజుడు అనుకూలంగా లేడు, శుక్రుడు కూడా అనుకూలంగా లేడు. చాలా అప్రమత్తంగా ఉండాలి. వీరి ప్రయాణాలలో, డ్రైవింగ్ అప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక 16 తర్వాత కొంత స్త్రీల వల్ల కలిగే సమస్యాత్మక కాలాన్ని సూచిస్తుంది. స్త్రీలకు సంబంధించిన ఏదని వాద్యాల నుండి దూరంగా ఉండే గ్రహస్థితి సూచిస్తుంది. చెడు పనుల వల్ల కీర్తి, గౌరవం తగ్గేది ఉండొచ్చు అనేది కనపడుతుంది. మానసికంగా మరియు శారీరకంగా కూడా కొంత ప్రయత్న సమయాన్ని తీసుకురావచ్చు. ఈ కాలం అనారోగ్యాన్ని సూచిస్తుంది కాబట్టి మానసిక వేదనకు, అశాంతికి గురి అయ్యేది ఉంటుంది అని ఉంది. కావున బయటపడటానికి దాని నుండి రోజు దైవారాధన, మెడిటేషన్, యోగా మంచిది. ఇక ప్రేమ వ్యామోహాలు ఉంటాయి. ప్రేమికులకు బ్రేకప్స్లు ఉంటాయి. స్త్రీ పురుష కలయికలు, సంబంధాలు ఉండేది కనపడుతుంది. ఇక అది ఈ కారణాన వైవాహిక జీవనంలో అడ్డంకులు, సమస్యలు, అపార్థాలు, అవమానాలు, అపనిందలు, అపకీర్తి ఉండేందుకు అవకాశాలు ఉంటాయి. జాగ్రత్తగా ఉండాలి ఈ సమయం అంతా కూడా. మొత్తానికి ఈ మాసంలో వీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అవమానాలకి, కలహాలకి పోవద్దు. కలహాలకి, భార్యాభర్తల గొడవలు, అతిగా మాట్లాడటం, తోలనాడటం, నిందించటంకి పోరాదు. తగాదాలకు మధ్య దూర్చవద్దు. నిర్ణయాలు ఆచితూచి తీసుకోవాలి. చేసిన తప్పులను సరి చేసుకోవటానికి ప్రయత్నించాలి. చాలా జాగ్రత్తగా ఉండాలి. తొందరపాటు నిర్ణయాలు కానీ, తప్పుల వల్ల కానీ, చట్టవిరుద్ధమైన చర్యల వల్ల కానీ నష్టపోయేది ఎక్కువగా కనపడుతుంది. జాగ్రత్త చాలా. ఈ మాసం అంతా కూడా వీరు, ఈ మకర రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండేది కనపడుతుంది. ఇక ఉద్యోగంలో లాభాలు, కొంచెం ఆర్థిక లాభాలు, 16 వరకు ఆరోగ్య సమస్యలు, ఆరోగ్యం బాగుండటం, ఇవి విద్యార్థులకి బాగుండటం, ఇవి తప్పిస్తే ఇక మాసమంతా కూడా వీరికి చాలా జాగ్రత్తగా ఉండాల్సిన
కాలంగా కనపడుతుంది. ఇక సిబ్లింగ్స్తోనూ బంధువులతోనూ కూడా మంచి సంబంధాలు ఉండవు, గొడవలు వస్తాయి. అయితే చిన్న ప్రయాణాలలో ఇబ్బందులు కనిపిస్తున్నాయి. విదేశీ ప్రయాణాలకైతే అనుకూలంగా ఉంది. ఇక పరిహారాల విషయానికి వస్తే కుజునికి, సూర్యునికి, బుధునికి, శుక్రునికి మొత్తం స్తోత్రాలు కానీ, పూజలు కానీ, పరిహారాలు కానీ చేయాలి. దైవారాధన, ఇష్ట దైవారాధన, సుబ్రహ్మణ్య దైవారాధన, ఆంజనేయ దైవారాధన, ఇక దుర్గామాత దైవారాధన, విష్ణు సహస్రనామాలు, ఏది చేసినా కానీ, మీరు ఏది అవలంబించినా కానీ, ముఖ్యంగా శివారాధన, శనికి తైలాభిషేకాలు, ఇవి కూడా మంచి శుభ ఫలితాలను, పరిణామాలకు దారితీసేందుకు సూచించడం జరుగుతోంది. సర్వే జనం సుఖినో భవంతు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.